మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వోపకారి, సర్వాధికారి దేవా, ఇంకొకసారి తండ్రి నీ యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్నామయ్యా. తండ్రి ఇంత సమయము తండ్రి నిన్ను ఆరాధించడానికి, తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించలాగన తండ్రి నీవు చూపిన కృపకే నీకు స్తుతులు. తండ్రి యొక్క సమయంలో నీ యొక్క వాక్యపు వెలుగులోనికి మేము వస్తూ ఉండగా తండ్రి యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని తండ్రి పరిశీలించుము. తండ్రి దేవా, మమ్మల్ని మేము పరిశీలించుకొని దేవా మా యొక్క హృదయముల్లో ఉన్న మా యొక్క జీవితంలో ఉన్న అంధకారమును తీసివేయలాగా కృప చూపించము. తండ్రి యొక్క వాక్యమును మా యొక్క హృదయముల్లో ముద్రించము. దుష్టుడు తండ్రి ఆ యొక్క విత్తనములు దొంగిలించుకుపోకుండా కాపాడము. తండ్రి నీవు తోడుగా ఉండి నడిపించమయ్యా. తండ్రి నన్ను జ్ఞాపకం చేసుకును, అల్పుడను బుద్ధి లేని వాడిని తండ్రి నీ యందు తండ్రి ఆధారపడుతూ జీవిస్తున్న వాడిను తండ్రి నీ యొక్క జ్ఞానము నాకు దయచేయము. మనుషుల యొక్క మాటలు ఉట్టి వ్యర్థమైనవి తండ్రి. దేవాని యొక్క జీవపు మాటలు తండ్రి మా యొక్క జీవితముల్లో జీవము తండ్రి కలిగించును. తండ్రి ఆ యొక్క జీవపు మాటలతో తండ్రి మమ్మల్ని తృప్తిపరచుము. తండ్రి సమస్తములో నన్ను నీ యొక్క నోటి బొరగా వాడుకొని తండ్రి నీవే మహిమను పొందుకొనమని యేసేవారి దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో లెట్స్ టర్న్ టు జెనసిస్, ఆది కాండము 3వ అధ్యాయం తిప్పుకుందాము. సో లెట్స్ రీడ్ ఫ్రమ్ జెనసిస్ 3, 14th verse and 15th verse. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు. 15వ వచనము. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమె మీద కొట్టుదవని చెప్పెను. సో టుడే we will be just dwelling on these 2 verses. ఈ దినం మనము ఈ 2 వచనాల మీదే ధ్యానించుకోబోతూ ఉన్నాము. సో వై ఓన్లీ దీస్ 2 verses ఇస్, ఈ 2 వచనాలు ఎందుకంటే ఫస్ట్లీ దీస్ ఆర్ ది వర్సెస్ వేర్ వీ కెన్ సీ దిస్ హోల్ వరల్డ్, ఈ యొక్క లోకం అంతటా ఈ దినము మనం చూసే లోకము ఈ విధంగా ఉండటానికి కారణము ఏంటి అని చెప్పేసి మనము చూసుకున్నట్టయితే హియర్ వి సీ ద ప్రాబ్లం. ఇక్కడ మనము ఆ యొక్క ప్రాబ్లం ఏంటి అన్నది మనం చూసుకుంటూ ఉన్నాము. సో గత వారం మనం ఏం చూసుకున్నామంటే లాస్ట్ వీక్ వీ హ్యావ్ సీన్ గాడ్ ఎన్కౌంటరింగ్ హ్యూమన్స్ ఫర్ దేర్ సిన్. మొట్టమొదటిసారిగా మనుషులు చేసిన పాపానికి దేవుడు సృజించిన సృష్టికర్త తానే వచ్చి వాళ్ళని ఆ యొక్క పాపము కొరకు గద్దించినట్టు ఆ యొక్క పాపము కొరకు నిలదీసిన దినము, ఆ యొక్క నిలదీసిన విషయం గురించి మనం ధ్యానించుకున్నాము. వెన్ వీ హ్యావ్ రెబెల్డ్, వెన్ ద హ్యుమానిటీ హ్యాస్ రెబెల్డ్ అగేన్స్ట్ దేర్ క్రియేటర్, మనుష్యులు మన యొక్క మానవాలంతయు దేవాది దేవుని ఆ యొక్క సృష్టికర్త అయిన రారాజైన ఆ యొక్క దేవుని ఎదుట తిరుగుబాటు చేసినప్పుడు, అవిధేయులై ఆయన చేయొద్దన్నదాన్ని చేసి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించి తినద్దు అన్నదాన్ని తిని, సో వీ హ్యావ్ డిజొబేయిడ్, అవిధేయులంగా మనము ఆయన వైపు తిరుగుబాటు చేసిన వారంగా ఉన్నాము. సో అటువంటి పాపము చేసినప్పుడు దట్ వాజ్ ద ఫస్ట్ ఎన్కౌంటర్ దట్ ఎ మ్యాన్ హ్యాస్ ఫేస్డ్ విత్ గాడ్ ఆఫ్టర్ సిన్నింగ్. పాపం చేసిన తర్వాత మొట్టమొదటిసారి మనుషులు దేవుణ్ణి ఎదుర్కొన్నారు కదా అక్కడ. సో వెన్ గాడ్ హ్యాస్ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్ వేర్ దే హ్యావ్ దిస్ ఫెలోషిప్, ప్రతిరోజు దేవునితో సహవాసం ఉన్నవాళ్ళు, ప్రతిరోజు దేవునితో సంభాషించేవారు,
అటువంటి వారు ఒకేసారి ఏమైపోయారు? దే హిట్ దెమ్సెల్వ్స్ ఇన్ దిస్ బుషెస్. ఆ యొక్క పొద చెట్ల చాటున దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుని సన్నిధి నుండి పారిపోయేవారిగా వాళ్ళు ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు నిందారోపణ చేసుకోవటం మొదలుపెట్టారు. భర్త భార్య మీద నిందారోపణ, ఆ యొక్క అవగారు ఆ యొక్క సర్పం మీద నిందారోపణ. సో దే స్టార్టెడ్ దిస్ బ్లేమ్ గేమ్. వాళ్ళు టర్నింగ్ ఫ్రమ్ ఆల్ పర్ఫెక్షన్, ఫ్రమ్ ఆల్ గుడ్నెస్, అంతా మంచిదిగా దేవుడు చూసిన తర్వాత ఒకేసారి ఇట్ ఆల్ టర్న్ ఇన్ టు దిస్ కేయాస్. ఒకేసారి ఒకరి మీద ఒకరు నిందారోపణ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు అటువంటి ద్వేషం కలిగి జీవించేవారిగా, ఒకేసారి ఎన్నో చెడు తలంపులు, చెడు ఆలోచనలు వారి యొక్క హృదయముల్లో కలిగి వారిలో ఉన్న పరిశుద్ధత, వారిలో ఉన్న ఆ యొక్క మంచితనము సమస్తము నశించిపోయి ఒకేసారి వారు ఆత్మీయంగా గుడ్డివారైపోయి ఈ లోకపరంగా వాళ్ళు కన్నులు తెరవబడి, సో దేర్ ఇస్ దిస్ రిఫ్ట్ దట్ హ్యాపెండ్. ఆ యొక్క దేవుని పట్ల మనుషుల పట్ల ఆ యొక్క భేదము పుట్టింది. సో వీ బికేమ్ లైక్ టు బీ ద ఫ్రెండ్స్ టు ది ఎనిమీస్. దేవుడు మన యొక్క స్నేహితుడిగా ఉన్న దేవుడు ఒకేసారి మన యొక్క శత్రువు అయిపోయాడు. ఆయన సన్నిధిని కోరుకునే ఆయన యొక్క సృష్టి ఒకేసారి ఆయన యొక్క సన్నిధిని ద్వేషించే వారిగా, ఆ సన్నిధి నుండి పారిపోయే వారిగా మారిపోయారు. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ హ్యాపెండ్. అండ్ ఫైనల్లీ ఈవ్ బ్లేమ్స్ సర్పెంట్. ఈవ్ డజంట్ బ్లేమ్ హర్ సెల్ఫ్ ఆర్ యాడమ్ డజంట్ బ్లేమ్ హిమ్సెల్ఫ్. వారిని వారు తప్పు చేశామని చెప్పి అంగీకరించుకుని పశ్చాత్తాపడింది లేదు, కానీ దే జస్ట్ బ్లేమ్ ఇట్ ఆన్ అదర్స్, సేయింగ్ దట్ నువ్వు నాకు ఇచ్చిన అబ్బా, అంటే యాజ్ ఇఫ్ గాడ్ హ్యాస్ మేడ్ ఎ మిస్టేక్ అన్నట్టు. దే ఆర్ ఇండైరెక్ట్లీ బ్లేమింగ్ గాడ్ అండ్ హిస్ అథారిటీ. దేవుడు తీసుకున్నటువంటి నిర్ణయమును, దేవుని యొక్క అధికారమును వాళ్ళు ఎదిరించే వారిగా ఉన్నారు. ద ఉమెన్ దట్ యు హ్యావ్ గివెన్ మీ మేడ్ మీ సిన్. నేను చేయలేదు పాపము, నువ్వు నాకు ఇచ్చిన అవ్వ నాతో చేయించిందని చెప్పుకునేవారిగా ఆదం గారు ఉన్నారు. అవ్వ గారు కూడా ఈ యొక్క సర్పం ఏదైతే దేవుడు సృజించి ఉన్నాడో దాని ద్వారా నేను పడిపోయాను అన్న విధంగా షీ ఈస్ సేయింగ్. సో గాడ్ స్టార్ట్స్ గివింగ్ హిస్ వర్డిక్ట్. ఆయన యొక్క తీర్పు, ఆయన యొక్క నీతి ప్రకారము తీర్పు తీర్చేవానిగా ఈ యొక్క దినము ఆ యొక్క వచనములు మనం చూసుకుంటూ ఉంటాము. వీ వోంట్ సీ ద హోల్ కర్స్. ఆ యొక్క శాపమంతయు, ముగ్గురి పట్ల ఆ యొక్క శాపము గురించి మనం ఈ దినం చూసుకోము. వీ విల్ బి సీయింగ్ ఎక్స్ప్లిసిట్లీ అబౌట్ దిస్ సర్పెంట్. ఆ యొక్క సర్పము మీద దేవుడిచ్చినటువంటి శాపము, దాని గురించిన విషయాలు మాత్రమే ఈ దినం మనం చూసుకుంటాము. సో గాడ్ బీయింగ్ ఇన్ ఏ రైచియస్ పొజిషన్ యాజ్ ఎ జడ్జ్, తీర్పు తీర్చే అధికారిగా తప్పు చేసిన వారికి తీర్పు ఇచ్చేవానిగా దేవుని యొక్క స్థానంలో ఆయన ఉంటూ ఉండగా, మనుషులు దే బీయింగ్ డిజొబీడియంట్, దే బీయింగ్ రెబలియస్, తిరుగుబాటు చేసేవారిగా, అవిధేయులుగా ఉండే మనము వీఆర్ ఇన్ దిస్ బోన్ ఆఫ్ జడ్జ్మెంట్. మనము తీర్పు తీర్చబడే ఆ యొక్క స్థలంలో మనందరము నిలిచి ఉండవలసి ఉన్నది. సో నౌ గాడ్ కమ్స్ ఫర్ గివింగ్ అండ్ పాసింగ్ దిస్ జడ్జ్మెంట్ అండ్ ద కర్స్. దేవుడు వచ్చి వారి పట్ల అటువంటి శాపము ఇచ్చే సమయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సో మనందరికీ అనిపించవచ్చు, హౌ గాడ్ బీయింగ్ సో లవింగ్, దేవుడు అంత ప్రేమించే దేవుడు, హౌ గాడ్ బీయింగ్ సో కంపాషనేట్, హౌ గాడ్ బీయింగ్ సో మర్సిఫుల్ అండ్ గ్రేషియస్, హీ కుడ్ గివ్ హిజ్ వర్డిక్ట్. ఆ విధంగా తీర్పు తీర్చడానికి ఏ విధంగా రాగలరు అని చెప్పి మనందరము ఆలోచించినట్టయితే, వీ షుడ్ ఆల్ రిమెంబర్ God is just as much as he is loving, he is also righteous. ఆయన ఎంత ప్రేమిస్తున్నారో అంతే నీతిమంతుడు కూడా. ఆయన ఎంత కనికరము చూపించేవాడో అంతే విధంగా తీర్పు తీర్చేవాడు కూడా. ప్రేమిస్తున్నాడు కదా అని చెప్పేసి అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు. తీర్పు తీర్చాలి కాబట్టి ప్రేమించకుండా ఉండేవాడు కాదు. ఫర్ దట్ గ్రేట్ రీజన్ he has declared the curse and the judgment. ఆ దినమే మనందరము తీర్పు తీర్చబడి ఉన్నాము.
పాపానికి వచ్చు జీతము మరణము. శారీరకమైన మరణమే కాదు, ఆత్మీయమైన మరణము. ఆ యొక్క గుడ్డివాని గురించి మనము వీఆర్ లిజనింగ్ రైట్. గుడ్డివాని గురించి మనము ఆదివారాలు ఈ ఆదివారము కూడా మనం ధ్యానించుకోబోతున్నాము. సో హౌ హీ వాజ్ బీన్ బ్లైండెడ్ ఫిజికల్లీ అండ్ ఆల్సో స్పిరిచువల్లీ, అండ్ హీ వాజ్ బీన్ ఎన్లైటెండ్ స్పిరిచువల్లీ. ఆ విధంగా లోకపరంగా గుడ్డివాడిగా ఉన్నవాడు ఆత్మీయంగా కూడా గుడ్డివాడిగా ఉండగా దేవుడు స్వస్థపరిచిన తర్వాత ఆత్మీయంగాను ఈ లోకపరంగాను ఏ విధంగా ఆ యొక్క గుడ్డితనం నుండి బయటకు వచ్చి దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభువాని ప్రభువా అని చెప్పి ఆయన యందు మ్రొక్కాడో, ఆయన్ని పూజించాడో, ఆయన్ని స్తుతించాడో, ఆయన ఆరాధించాడో. సో అటువంటి ఆత్మీయమైన చచ్చిపోయిన వారిగా మనందరము ఉంటూ ఉండగా, సో God being so compassionate and loving, he has put all the wrath and the judgment that we deserve on the Christ Jesus. మనము అనుభవించాల్సినటువంటి ఉగ్రత కానీ ఆ యొక్క శాపం కానీ యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నాడు. దట్ ఈస్ ద గ్రేట్ గాస్పల్ దట్ వీ హ్యావ్. అండ్ టుడే వీల్ సీ దిస్ గాస్పల్, ద ఫస్ట్ గాస్పల్ ఇన్ ద బైబిల్. మొట్టమొదటిసారి అటువంటి గొప్ప గొప్ప సువార్త మనము ఈ యొక్క దినం మనం చూసుకుంటాము. టుడే వీ విల్ సీ దట్ ఫస్ట్ గాస్పల్ ఇన్ ద బైబిల్. ఏంటి ఆ సువార్త, ఏంటి ఆ యొక్క గుడ్ న్యూస్ అన్నది మనము ఈ దినము ధ్యానించుకునేటప్పుడు మనం చూసుకుందాం. సో హియర్ వి సీ ఇన్ ద వర్స్ 14th verse, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు. సో ఇక్కడ సర్పము ఇట్ యాక్టెడ్ యాజ్ లైక్ ఏ రెబలియస్ క్రీచర్. ఇక్కడ సర్పము ఈ లోకంలో మనం చూసే ఎటువంటి సర్పాలు ఉన్నాయి కదా, అది దేవుని యొక్క సృష్టే, దేవుని చేతితో చేయబడిన ఒక జీవరాశి. సో ఆ యొక్క సర్పము మనకి ఇక్కడ అవ్వగారితో ఈ విధంగా పండు గురించి మాట్లాడటం అన్నది నిజముగా దేవుడే చెప్పాడా అని చెప్పి పరిశీలించి ఆ విధంగా అబద్ధములాడి మోసపుచ్చినట్టు మనం ఇక్కడ చూస్తూ ఉంటాము దీని యొక్క ముందు భాగంలో. సో ఇక్కడ when God is giving this verdict, the 14th verse and the 15th verse, when we see 14వ వచనం 15వ వచనం మనం చూసుకున్నట్టయితే 14వ వచనము, here it is being directly a curse onto the creature called as a serpent. ఇక్కడ 14వ వచనం అయితే డైరెక్ట్గా ఒక సర్పముకే అటువంటి శాపముగా ఇవ్వబడటము మనకి కనిపిస్తూ ఉంది. సో దేర్ ఇస్ దిస్ క్వశ్చన్ ఆల్వేస్, ఒక ప్రశ్న ఉంటుండేది, ఈజ్ దిస్ ఎ రియల్ సర్పెంట్? ఒక నిజమైన సర్పమా, ఇది నిజమైన పామా, లేదా ఈజ్ ఇట్ ద రియల్ సేటన్ హిమ్సెల్ఫ్? అది సాతానుడేనా? చాలామంది వేసే సేటన్ టుక్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సర్పెంట్. సాతానుడు ఒక సర్పములాగా మారి వచ్చాడు అని చెప్పేసి భావించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. బట్ ఇన్ ఫ్యాక్ట్ సేటన్ ఈజ్ అ స్పిరిట్. సాతానుడు ఆత్మరూపైన ఉన్నాడు. సో 14th verse ఈజ్ ద కర్స్ అపాన్ దిస్ క్రీచర్ సర్పెంట్. మొట్టమొదటి 14 వచనంలో మనం చూసిన ఆ యొక్క శాపము, అది ఆ యొక్క నిజమైన పాముకి ఇచ్చిన శాపంగా ఉంది. అండ్ 15వ వచనం మనం చూసినట్టయితే ఇట్ ఈజ్ ఎ కర్స్ డైరెక్ట్లీ టు ద గ్రేటర్ సర్పెంట్, టు ది ఏన్షియంట్ సర్పెంట్. ఆ యొక్క సాతానుడైన అపవాదికి ఆ యొక్క 15వ వచనంలో ఉన్న శాపము వర్తించింది. God speaking to that Satan directly and giving him that curse. ఆ 15వ వచనంలో. 14వ వచనంలో మాత్రము ఈ యొక్క పాముకి ఇచ్చినట్టు మనకు కనిపిస్తుంది. సో మనందరికి ఇప్పుడు ప్రశ్నలు రావచ్చు. పాము ఏం చేసిందని పాముకు శాపం వచ్చింది? అసలు ఆ సాతానుడు పాములాగా మారాడా,
లేకపోతే పాము ఉంటే సాతానుడికి ఎందుకు శాపం వచ్చిందంటే హియర్ వేసి దేర్ ఇస్ ఎ ట్రూ సర్పెంట్, ఒక సర్పం అక్కడ కనిపిస్తుంది. అది ఆ విధంగా ప్రేరేపించబడింది. ఇట్స్ బీన్ పొజెస్డ్, వీ కెన్ సే. ఆ విధంగా ఆవరించటం అన్నది కరెక్ట్ అయిన పదం కాదు, కానీ ప్రేరేపించబడటం అన్నది కరెక్ట్ అయిన పదం. సో సాతానుడు ఆ యొక్క సర్పముని ప్రేరేపించటం ద్వారా ఆ యొక్క సాతానుడు సర్పముని వాడుకోవటం వల్ల సర్పము ఆ యొక్క పనిని చేసి ఉన్నది. ఫర్ దట్ రీజన్ ద రియల్ గ్రేట్ సర్పెంట్ అండ్ ద రియల్ ఏన్షియంట్ సర్పెంట్ ఈజ్ ద సేటన్ హిమ్సెల్ఫ్. సాతానుడే దాన్ని ప్రేరేపించినది, ఆ మాటలు పలికించినది, వారిని మోసపుచ్చినది, మొట్టమొదటి నుండి అబద్ధికుడై ఉన్నాడు అని చెప్పేసి మనం ఆ యొక్క యోహాను గ్రంథంలో మనం చూస్తాం కదా. వాడు నరహంతకుడు, మొట్టమొదటి నుండి అబద్ధికుడై ఉన్నాడు, అపవాది. అక్కడ ఉన్నవారు కూడా అపవాది సంబంధులుగా అక్కడ మనం చూస్తున్నాము. సో ద రియల్ వన్ ఈజ్ ద సేటన్. బట్ వై ఈజ్ ద యానిమల్, వై ఈజ్ దిస్ సర్పెంట్ బీన్ కర్స్డ్? ఈ యొక్క పాము కానీ ఈ యొక్క సర్పము కానీ ఎందుకు శపించబడినవి? దిస్ ఈజ్ ద క్వశ్చన్ దట్ వీ హ్యావ్. ఇది మనందరికీ ఒక ప్రశ్నగా ఉంది. సో మనందరం ఈ మాటలు చూసినట్టయితే ఇండీడ్ యానిమల్స్ ఆర్ ఇర్రేషనల్. ఆ యొక్క పాములు కానీ ఏ జీవరాశి అయినా, ఏ యొక్క పశువులైనా ఈ యొక్క లోకంలో వాటికి వివేకము, ఆ విధంగా ఒక థాట్ ప్రాసెస్తో ఆలోచించి చేసేటిది ఏమీ లేవు. హ్యూమన్స్ ఆర్ డిస్టింక్ట్ ఫ్రమ్ అదర్ యానిమల్స్. మిగిలిన జీవరాశులతో మనుషులు వేరుగా ఉన్నారు. వీ వర్క్ ఆన్ దిస్ థాట్ ప్రాసెస్ అండ్ దే వర్క్ ఆన్ దేర్ ఇన్స్టింక్ట్స్. అప్పటికప్పుడు మంచి చెడుల్ని వాళ్ళు అవి గుర్తెరిగి దాని ప్రకారము వాటికి హాని తలపెడుతున్నామో లేదా వాటికి మంచి తలపెడుతున్నామో అది గుర్తించి దాని తగ్గట్టు అవి ప్రవర్తిస్తాయి. అండ్ సో దే డూ నాట్ హ్యావ్ ఎనీ రేషనాలిటీ, అంటే లాజికల్ థింకింగ్ వాటికి ఉండవు. హ్యూమన్స్ ఆర్ డిఫరెంట్లీ మేడ్ దెన్ దిస్ క్రీచర్స్. ఆ లాజికల్ థింకింగ్, ఆ రీజనింగ్, ఆ రేషనాలిటీ క్రీచర్స్లో ఉండవు. సో ఇక్కడ ఈ క్రీచర్, ఈ యొక్క సర్పం కూడా అదేవిధంగా ఎటువంటి లాజికల్ థింకింగ్ కానీ ఎటువంటి ఆలోచన విధానం కానీ దానికి లేదు. ఎటువంటి ఆలోచన విధానము, ఎటువంటి జ్ఞానము లేకపోయినా, సో ఎటువంటి ఆలోచన విధానము, ఎటువంటి రేషనాలిటీ ఆ యొక్క సర్పములో మనకి లేకపోయినా దేవుడు అటువంటి సర్పమును ఎందుకు శిక్షించాడన్నది ప్రశ్న. ఎందుకు శాపము సర్పం మీదకి విధించాడన్నది ప్రశ్న. సో దానికి ఎటువంటి ఆలోచన విధానం లేదు, మనలాగా రీజనింగ్ లేదు, ఒక థాట్ ప్రాసెస్ లేదు, లాజికల్ థింకింగ్ లేవు. మనుషులకి దేవుని యొక్క పోలికలో చేయబడినందువలన మనకి ఇటువంటి యాట్రిబ్యూట్స్ మనకి లభించినవి ఆ యొక్క సర్పముకు లేదు. మరి ఎందుకు సర్పము అటువంటి శాపానికి గురైంది అని చెప్పి మనము ఈ దినము చూసుకుంటాము. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఇంకొక మాట ఏమని ఉంటుందంటే, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివై. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే జంతువులన్నిటిలో, ఈ లోకంలో ఉన్న జంతువులన్నిటిలో, పశువులన్నిటిలో నీవు శపించబడిన దానివి అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. వెన్ వి సీ దీస్ ఇజ్రాయలైట్స్ అండ్ వెన్ దిస్ జ్యూస్ అండ్ ద రబ్బీస్ దట్ దే హ్యావ్, వాళ్ళకున్నటువంటి బోధకులు వారి యొక్క విశ్వాసంలో ఏ విధంగా విశ్వసించే వాళ్ళంటే, ఈ యొక్క లోకమంతటిలో ప్రతి ఒక్క ఈ యొక్క వాక్యానుసారంగా ప్రతి ఒక్క జీవరాశి శపించబడింది. ఈ యొక్క సర్పం అన్నది ఆ యొక్క జీవరాశుల మీద కొద్దిగా అధికంగా శపించబడింది అన్నట్టు వాళ్ళందరూ ఈ యొక్క వాక్యానుసారంగా విశ్వసిస్తూ ఉంటారు. సో మనం ఈ యొక్క వాక్యాన్ని చూసుకున్నట్టయితే దేర్ ఇస్ దిస్ ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. ఇక్కడ అర్థం చేసుకునే విధానంలో చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. చూడండి, అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివి. వాటన్నిటిలోనూ
నీవు శపించబడిన దానివంటే అవి శపించబడినాయి, నువ్వు దానికంటే ఎక్కువ శపించబడ్డావు అన్నట్టు కాదు. ఇట్ ఈస్ లైక్ అవన్నిటిలో ప్రత్యేకంగా నీవు తీయబడి నీవు శపించబడిన దానివి అన్న అర్థము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్ ఈస్ ఎక్స్ప్లిసిట్లీ పాయింటింగ్ ద సర్పెంట్ ఇట్ సెల్ఫ్. సర్పాన్ని గురించి మాత్రమే ఇక్కడ చెప్పబడుతుంది శపించబడినట్టు. మిగిలిన జీవరాశులతో వ్యతిరేకంగా నువ్వు ఇది శపించబడినది అని చెప్పేసి అక్కడ మనకి చెప్పబడుతూ ఉంది. బట్ మనందరికీ ప్రశ్న రావాల్సింది ఏంటంటే, ఆర్ ఆల్ ది యానిమల్స్ లివింగ్ ఫర్ ఎవర్? ప్రతి ఒక్క జీవరాశి, ప్రతి ఒక్క పశువు, భూజంతువులు, వృక్షములు చిరకాలము యొక్క లోకంలో జీవిస్తున్నాయా? నో. ఎవ్రీథింగ్ ఆర్ ఫీలింగ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ది సిన్. మనుషులు ఏ విధంగా పాపం ఈ లోకంలోనికి ప్రవేశించిన తర్వాత ప్రతి దినము వయస్సు మీద పడి లోపల శరీరము మెల్లమెల్లగా కుళ్ళి క్షీణించి ఒకానొక దినమున నశించిపోతుందో, ప్రతి ఒక్క జీవరాశి కూడా అదేవిధంగా వయసు మీద పడి లోపల అవయవములన్నీ క్షీణించి ఏదో ఒక దినము మట్టిలో కలిసిపోతూ ఉన్నాయి. వై ఇస్ దిస్ హ్యాపనింగ్ అంటే, దిస్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కర్స్ డ్యూ టు దిస్ సిన్. ఆ యొక్క శాపము వల్ల వీటికి లభించిన శాపం కాదు, కానీ ఆ యొక్క శాపము వల్ల కలిగినటువంటి ఫలితాలు లేదా ఆ యొక్క ప్రభావము వీటి మీద కూడా పడుతూ ఉన్నది. ఇటువంటి విధంగానే వీళ్ళు చేసిన పాపానికి ఈ యొక్క సృష్టి యావత్తు ఏ పాపము చేయలేదు. అవి వాటిలో ఎటువంటి దోషము లేదు. దోషమంతా మనలోనే ఉంది. మనము చేసిన పాపం, మన వల్ల ఈ లోకంలోనికి పాపం ప్రవేశించింది. సో మనం చేసిన పాపానికి ఈ లోకమంతయు, ఈ సృష్టి అంతయు బాధపడుతూ ఉంది. సో ఈ మాటలు మనం చూసినట్టయితే ఒకసారి నాతో పాటు రోమియోల గ్రంథము తిప్పండి. రోమియోల గ్రంథము 8వ అధ్యాయంలో ఉంటుంది. రోమన్స్ చాప్టర్ 8. రోమన్స్ చాప్టర్ 8 22nd వర్స్. రోమియోలు 8:22లో మనం చూసినట్టయితే, సృష్టి యావత్తు ఇది వరకు ఏక గ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు నున్నదని ఎరుగుదము. ఆల్ దిస్ క్రియేషన్ ఈజ్ మోర్నింగ్, ఇట్ ఈస్ గ్రోనింగ్. ఆ విధంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతూ ఉందని చెప్పి మనందరము ఎరుగుదము. సో దిస్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ దిస్ క్రియేషన్. ఈ యొక్క సృష్టి పరిస్థితి అంత భయంకరంగా ఉంది. ఈవెన్ ద ప్రాఫెట్ జెర్మయా హిమ్సెల్ఫ్, యెరెమియా గారు కూడా తన యొక్క మాటల్లో చెప్తూ ఉంటారు. ఒకసారి యెరెమియా గ్రంథము 12వ అధ్యాయము, జెర్మయా చాప్టర్ 12 4th వర్స్ చూద్దాం. 4వ వచనము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను. అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా, దేశములో నివసించువారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. See, these are the consequences of our sin upon the creation. And the creation is groaning. ఈ యొక్క సృష్టి యావత్తు, ఈ యొక్క ప్రకృతి, ఆకాశ నక్షత్రములు, సూర్యుడు, చంద్రుడు, పక్షులు, సమస్త జీవరాశులు, పశువులు, దే ఆల్ ఆర్ గ్రోనింగ్. అవి ఏడ్చుచున్నవి. గడ్డి నుండి నేల వరకు, ఆకాశం నుండి ఆ యొక్క నక్షత్రముల వరకు, ఎవ్రీథింగ్ ఈస్ గ్రోనింగ్ బికాస్ ఆఫ్ ద సిన్. అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ఫేసింగ్ దిస్ కాన్సిక్వెన్సెస్, ఈవెన్ ఇట్ ఈస్ ఫీలింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ దిస్ సిన్. అవి కూడా అదేవిధంగా
ఆ యొక్క పాపము వల్ల వచ్చు జీతము మరణంకు ఎటువంటి పాపము చేయకుండానే ఆ యొక్క శాపం యొక్క ప్రభావము అనుభవిస్తూ ఉన్నాయి. సో దే ఆర్ ఎవ్రీడే డిగ్రేడింగ్, ఈవెన్ దే ఆర్ డైయింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ ఫిజికల్ డెత్. వాటికి కూడా ఈ లోకపరంగా మనుషులు ఏ విధంగా మట్టిలో నుండి చేయబడి మట్టిలో కలిసిపోతున్నారు, ఆ యొక్క జీవరాశులు కూడా అదే మట్టిలోనికి చేరిపోతున్నాయి ఈ యొక్క పాపం వల్ల ప్రభావితమై. సో దిస్ వి సీ and in Genesis 3:14th verse, now the big question, why? పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వాటికి ఆలోచన లేదు, మన వల్లే ఆలోచన విధానము దానికి లేదు, మంచి చెడుల వ్యత్యాసము వాటికి లేదు. దేర్ ఇస్ నో లాజిక్, దేర్ ఇస్ నో రేషనాలిటీ, దేర్ ఇస్ నో థాట్ ప్రాసెస్. వాటికి ఇదేమి లేదు. దే లివ్ ఆన్ ఇన్స్టింక్ట్స్. అప్పటికప్పుడు హాని తలపెడుతున్నామా లేకపోతే ఎటువంటి హాని లేదా అన్నట్టు జీవిస్తాయి జీవరాశులన్నీ. హాని అనిపించుకుంటే అక్కడి నుండి వెళ్ళిపోవటమో, తిరిగి దాడి చేయటమో, లేదా హాని లేకపోతే ఎటు నుంచి అటు వెళ్ళిపోవటమో. సో దేర్ ఇస్ నో థాట్ ప్రాసెస్ బిహైండ్ దట్. దెర్ ఇస్ నో లాజిక్, దెర్ ఇస్ నో మొరాలిటీ. ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, ఈ విధంగా నీతిగా జీవించాలి, ఈ విధంగా నీతిగా జీవించకూడదు, ఇలా చేస్తే మంచిది, ఇలా చేస్తే చెడు, ఈ విధంగా నాగరికంగా, ఈ విధంగా అర్బనైజ్డ్గా, సివిలైజ్డ్గా జీవించాలి అన్న ఆలోచన వాటికి లేదు. దే ఆర్ బీస్ట్లీ. జంతువులు ఏ విధంగా ప్రవర్తిస్తాయి అదే విధంగా. ఈ కాలంలో కూడా కొంతమంది మూర్ఖంగా మనుషుల్లా కాకుండా ఆలోచన విచక్షణ కోల్పోయి జీవించే వారిని కూడా అదేవిధంగా జంతువులా ప్రవర్తిస్తున్నామని చెప్పేసి అంటారు కదా. సో ఆ విధంగా వాటికి ఆలోచన అన్నది ఉండదు. సో అటువంటి ఆలోచన లేని దాన్ని దేవుడు ఎందుకు శపిస్తూ ఉన్నారంటే, వి సీ ఇట్ ఈజ్ జస్ట్ యాజ్ ఎ సింబల్. అది ఒక చిహ్నంగా మనకి ఈ దినం వరకు కనపడుతుంది. ది సింబల్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద గ్రేటర్ సర్పెంట్. ఆ నిజమైన సర్పము మనం చూడలేనిది, అది నిత్యము మనము పోరాడుతూ ఉండగా మన యొక్క యుద్ధము రక్తమాంసములతో కాదు, కానీ అవర్ ఫైట్ ఈజ్ విత్ దోస్ పవర్ఫుల్ ఎంటిటీస్, రైట్? ఆ యొక్క భయంకరమైన కనిపించిన అంధకార శక్తులతో మనము పోరాడుతూ ఉన్నాం. సో దిస్ serpent is being given this curse, making it as a symbol because they are irrational. వాటికి అటువంటి ఆలోచన విధానం లేదు కనుక వాటికి ఏం జరుగుతుందన్నది కూడా వాటికి జ్ఞానం లేదు. ఆ యొక్క శాపం గురించి కూడా వాటికి జ్ఞానం లేదు. అది చేసినటువంటి అవిధేయత పని వల్ల కూడా దానికి ఎటువంటి జ్ఞానం లేదు. సో జస్ట్ లైక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ సిన్, సేమ్ లైక్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ద కర్స్. ఏ విధంగా అయితే పాపం గురించి ఎటువంటి జ్ఞానము లేదో, అదేవిధంగా ఏ విధంగా శపించబడింది అన్న జ్ఞానం కూడా లేదు. బట్ ఇట్ ఈజ్ యాక్చువల్లీ బీన్ రిఫరింగ్ యాజ్ ఏ సింబల్. ఒక సింబల్గా అది నియమించబడి ఉన్నది. మనం చూసుకున్నట్టయితే జస్ట్ లైక్ వి సీ దిస్ రెయిన్బో. మనందరికీ రెయిన్బో చూడంగానే మనకేం గుర్తొచ్చింది? we see it as a symbol of hope. We see it is a symbol of the covenant. ఆ యొక్క నిబంధన మనకి గుర్తు చేస్తుంది. ఎన్నడూ ఈ యొక్క లోకమంతటిని దేవుడు ఆ యొక్క జలప్రలయంతో ముంచి నాశనం చేయనని చెప్పిన అటువంటి గొప్ప వాగ్దానము, ఆ యొక్క నిబంధన మనకి జ్ఞాపకం చేస్తుంది. ఆ యొక్క రెయిన్బో ఇది కూడా మనకి ఆ యొక్క దుష్టుడైన సాతాను, అపవాదిని జ్ఞాపకం చేసి దాన్ని చిహ్నముగా మనకు చూపిస్తుంది. ఏ విధంగా వాడిని మనకు గుర్తు చేస్తూ ఉంటుందంటే, మనం చూసినట్టయితే మొట్టమొదటిగా దానికి ఒక శాపము ఏంటిది? నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపించబడిన దానివి, నీ కడుపుతో ప్రాకుచ్చు, నీ కడుపుతో నువ్వు ప్రాకుచ్చు
సో వీ మే థింక్ ఇట్ వాజ్ నాట్ లైక్ ద సేమ్ బిఫోర్. ఆ విధంగా కడుపు మీద పాకేవాటిగా అది అంతకుముందు ఉండకపోవచ్చు. మనం చూసినట్టయితే ఆ యొక్క ప్రకటన గ్రంథంలో ఇట్ ఈస్ బీన్ కాల్డ్ యాజ్ అ ఇన్ దిస్ రెవల్యూషన్ 12:9 ప్రకటన గ్రంథము చూద్దాము ఒకసారి నాతో పాటు చూడండి. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘట సర్పము పాడద్రోయబడెను. అది భూమి మీద పాడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పాడద్రోయబడిరి. దిస్ ఈస్ ద గ్రేట్ మహాసర్పము. అర్థమైందా? అండ్ ఆల్సో ఇక్కడ ఇంకొక మాట చూస్తాము, ఘట సర్పము. ఇన్ ఇంగ్లీష్ వి సీ ఇట్ హ్యాస్ కాల్డ్ యాజ్ డ్రాగన్. సో డ్రాగన్ అంటే మనందరికీ ఆ యొక్క చైనా దేశం యొక్క గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది కదా. సో చైనా దేశానికి దీనికి సంబంధం లేదు, కానీ మనం అక్కడ చూసినప్పుడైతే ఆ డ్రాగన్ బొమ్మ ఏ విధంగా ఉండేటిదంటే ఇట్ యూస్ టు హ్యావ్ లిమ్స్. అంటే ఆ విధంగా పొట్ట మీద పాకేవాటిగా ఆ యొక్క సర్పం ఉండేది కాదు, కానీ వాటికి చేతులు కాళ్ళు మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ యొక్క డ్రాగన్కి, ఘట సర్పంకి. సో అట్టి విధంగా అంతకుముందు ఉండేది, కానీ ఇట్ ఈస్ బీన్ హంబల్డ్ టు ద గ్రౌండ్. ఆ విధంగా ఇట్ వాజ్ నాట్ ఎరెక్ట్, ఇట్ వాజ్ నాట్ విత్ ద హ్యాండ్స్ అండ్ లిమ్స్, బట్ ఇట్ షుడ్ క్రాల్ ఆన్ ఇట్స్ బెల్లీ. ఎందుకు ఆ విధంగా తన యొక్క శరీరాన్ని మొత్తము నేలకు అంటిపెట్టి పాకవలసి ఉన్నది అని చెప్పి మనం చూసినట్టయితే మనకి ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిద్ది. మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయం మనం చూసినట్టయితే ఐ థింక్ ఐజయా 14 వి సీ హౌ ద సేటన్ ఈజ్ బీన్ థ్రోన్ డౌన్. ఆ యొక్క సాతానుడు ఏ విధంగా కిందకి తోయబడ్డాడో మనం చూస్తూ ఉంటాము. అక్కడ మనము 12వ వచనం నుండి చూసుకున్నట్టయితే అందులో సాతానుడు ఏ విధంగా తోయబడ్డాడు, ఏ విధంగా మనసులో ఆలోచించాడు అక్కడ చూసినట్టయితే ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ అన్న మాట అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఐ విల్ అసెండ్ టు ది హెవెన్స్, ఐ విల్ హ్యావ్ ద థ్రోన్. ఆ యొక్క సింహాసనం మీద అధిష్ఠీనుడై నేను పైకి ఎదిగిపోయి ఇలా చేస్తాను, అలా ఐ విల్ నేను అన్న మాట అక్కడ మనకి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఐ విల్ ఐ విల్ ఐ విల్ ఐ విల్ అసెండ్ టు ద హెవెన్స్. నన్ను నేను ఆ యొక్క సింహాసనాల కంటే ఎక్కువగా హెచ్చించుకొనిదను, సింహాసనము అధిష్ఠించేదను. ఈ విధంగా తను తాను హెచ్చించుకునేవానిగా, ఆ యొక్క గర్వముతో నిండిన వానిగా అక్కడ మనకి సాతానుడు కనిపిస్తున్నాడు. అండ్ షోయింగ్ ఇట్ యాజ్ అ సింబల్ దట్ హీ విల్ బి గ్రౌండెడ్. బీయింగ్ గ్రౌండెడ్ అంటే తెలుసు కదా, హంబల్డ్, తగ్గించబడిన వారిగా. ఆ విధంగా తను తాను హెచ్చించుకున్నట్టయితే ఏ విధంగా దేవుడు భూమి మీద పాకే అటువంటి వానిగా తగ్గిస్తాడన్నది మనకి ఈ దినానికి కూడా కనిపించే విధంగా. టిల్ టుడే వి సీ దీస్ సర్పెంట్స్ క్రాలింగ్ ఆన్ దేర్ బెల్లీస్. ఆ యొక్క పొట్ట మీద పాకే వాటిగా, భూమిని అంటి పెట్టుకుని ఉండే వాటిగా, తగ్గించబడిన వాటిగా ఈ దినము వరకు సాతానుడి యొక్క హృదయము, అటువంటి హృదయ తలంపుని ఏ విధంగా దేవుడు హెచ్చించుకున్న వారిని తగ్గిస్తానని చెప్పాడో, గర్విష్ఠుల్ని అణిచివేస్తానని చెప్పాడో, దాన్ని జ్ఞాపకము చేసే విధంగా ఈ దినము కూడా మనకి కనిపిస్తూ ఉంది. సో ఫర్ దట్ రీజన్ గాడ్ సెడ్ యూ విల్ క్రాల్ ఆన్ యువర్ బెల్లీ, షోయింగ్ యాజ్ అ సింబల్ ఫర్ ఆల్ ద ప్రైడ్ దట్ దే విల్ గెట్ హంబల్డ్. ఈ గర్విష్ఠులుగా జీవించే వారిని దేవుడు ఏ విధంగా వారిని తగ్గిస్తారు అని చెప్పి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అండ్ ఆల్సో వి సీ దిస్ థింగ్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. దాని తర్వాత మాట చూసినట్టయితే, నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు, యు విల్ ఈట్ డస్ట్.
ఇన్ఫ్యాక్ట్ స్నేక్స్, దిస్ ఈజ్ నాట్ లిటరల్, బట్ దిస్ ఈజ్ ఇన్ ఫిగరేటివ్ స్పీచ్, లైక్ అంటే రూపాలంకారంలో చెప్పబడుతూ అన్నమాట. లిటరల్గా పాములు మట్టి మాత్రమే తింటామని కాదు కానీ పాములు మనందరికీ తెలిసిన విధంగా ఎన్నో గుడ్లు కానీ వేరే వేరే జీవరాశులను కానీ తిని బ్రతుకుతూ ఉంటాయి. చిన్న చిన్న జీవరాశులను తిని బ్రతుకుతూ ఉంటాయి. కానీ ఇక్కడ మట్టి తిని బ్రతుకుతావు అని చెప్పేసి మనకి ఆ యొక్క రూపాలంకారంలో వాక్యంలో చాలాసార్లు ఈ యొక్క మాట చెప్పబడుతూ ఉంది. మనం చూసినట్టయితే ఒకసారి నాతో పాటు ఈ వాక్యాలన్నీ చూడండి. కీర్తనలు 72:9 చూడండి. Psalms 72, 9th verse. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్వాత యెషయా గ్రంథము 49:23 చూద్దాము. యెషయా 49:23. రాజులు నిన్ను పోషించు తండ్రులాగును, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారము చేసేదరు, నీ పాదముల ధూళి నాకెదరు. తర్వాత ఒకసారి మీకా గ్రంథము కూడా చెప్పండి. మీకా గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనము. సర్పములాగను వారు మన్ను నాకుదురు, భూమి మీద ప్రాకు పురుగువలె తమ ఎరువులలో నుండి వణుకుచూ ప్రాకవత్తురు. మన దేవుడైన యెహోవా యొద్దకు భయపడుచూ వత్తురు, నిన్ను బట్టి భయము నొందుదురు. సో ఇక్కడ మనం చూసాం కదా, పాము వలె వాళ్ళు మట్టి నాకుదురు. సో మట్టి నాకటము అనగా ఇక్కడ ప్రతిసారి ఏం చూపిస్తుందంటే దట్ దే ఆర్ బీయింగ్ హంబల్డ్. ఆ విధంగా వాళ్ళు తగ్గించబడిదరు, వాళ్ళు నేల మట్టుకు నాశనం చేయబడిదరు. వాళ్ళు ఆ విధంగా మట్టి నాకవలసి ఉండగా దాని అర్థము ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ యాజ్, మీరు ఎప్పుడన్నా గేమ్స్ చూసినట్టయితే ఏదైనా గేమ్స్లో కామెంటరీస్లో దే విల్ సే దిస్ టీమ్ హ్యాస్ మేడ్ ది అదర్ టీమ్ లిక్ ద డస్ట్. ఇంకొక టీంని వీళ్ళు మట్టి నాకించేశారు అంటారు. ఈ మట్టి నాకించేయటం అంటే దే ఆర్ బీయింగ్ డిఫీటెడ్ అని అర్థం. సో వన్ థింగ్ ఇట్ ఈస్ బీయింగ్ హంబుల్డ్, పొట్ట మీద పాకి. సెకండ్ థింగ్ ఇట్ ఈస్ బీయింగ్ డిఫీటెడ్, మట్టి నాకుతూ. సో ఈ విధంగా ఇట్ ఈస్ బీన్ said in a figurative way that we may understand that the real Satan, నిజమైన సాతాను, ఆ యొక్క ఘట సర్పము ఏ విధంగా తగ్గించబడిద్ది, అదేవిధంగా అది ఆల్రెడీ ఇప్పుడు కాదు, రాబో జనముల్లో ఓడిపోయేది కాదు, అది ఆల్రెడీ అది ఓడించబడినది, అది ఓడిపోయింది. ద విక్టరీ ఈజ్ ఆర్ లార్డ్స్. మన యొక్క దేవాతి దేవుడు దాని మీద విజయము నొంది ఉన్నారు. ఆ యొక్క మరణము దేవాతి దేవుణ్ణి బంధించి ఉంచలేకపోయింది. హీ రోజ్ యాజ్ విక్టోరియస్, ప్రొక్లెయిమింగ్ హిజ్ విక్టరీ ఓవర్ డెత్. ఆ యొక్క మరణం మీద విజయము చూపిస్తూ ఆయన తిరిగి లేచిన వాడిగా మనకి ఉన్నారు. హీ హాస్ ప్రొక్లెయిమ్డ్ హిజ్ విక్టరీ ఆన్ ద క్రాస్. ఆ యొక్క శిలువ మీద ఆయన యొక్క విజయాన్ని మన దేవాతి దేవుడు మనకి చూపించాడు. సో దిస్ వి సీ ద టూ థింగ్స్. వన్ ఈజ్ ఇట్ ఈస్ బీయింగ్ గ్రౌండెడ్, హంబుల్డ్, తగ్గించబడిద్ది. అండ్ ది అదర్ థింగ్ ఇట్ విల్ లిక్ ద డస్ట్. ఇన్ ఎ ఫిగరేటివ్ వే ఇట్ ఈస్ ఆల్రెడీ డిఫీటెడ్. అది ఓడించబడింది, అది ఓడిపోయింది. దేవుడు యుద్ధమును గెలిచాడు. చాలామంది భావిస్తారు ఈ విషయం. ఏం భావిస్తారంటే దేవాతి దేవుడు ఈ లోకములో పాపము ప్రవేశించంగానే, మనము పాపులం అయిపోగానే
దేవాతి దేవుని యొక్క సార్వభౌమాధికారము, తన యొక్క శక్తి ఏదో కోల్పోయాడేమో అని భావిస్తూ ఉంటారు. నో, ఆర్ సిన్ ఎఫెక్టెడ్ అస్ అండ్ క్రియేషన్. మన యొక్క పాపము మనల్ని, మన యొక్క సృష్టిని బలహీనపరిచింది, బాధిస్తుంది. బట్ గాడ్ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్ ఇన్ ఎనీ వే. దేవుడు దానివల్ల ఏ విధంగానూ ఎఫెక్ట్ అవ్వలేదు. దేవాతి దేవుడు హీఈస్ ఆల్వేస్ సావరెన్ అండ్ హీ ఈజ్ సావరెన్, హీ విల్ బి సావరెన్. ఆయన ఎప్పుడూ అటువంటి సార్వభౌమాధికారంలోనే ఉన్నాడు. సాతానుడు భావించాడు ఆ యొక్క సార్వభౌమాధికారుడిని అధిగమించవచ్చు, ఆ సార్వభౌమాధికారుణ్ణి ధిక్కరించవచ్చు, ఆ సార్వభౌమాధికారుణ్ణి గెలవచ్చు అని చెప్పేసి సాతానుడు తన యొక్క హృదయముల్లో ఆ విధంగా తప్పుగా భావించాడు. కానీ నిజానికి ఆర్ లార్డ్ హూ ఇస్ సావరెన్, ఆర్ లార్డ్ హూ ఇస్, మన యొక్క దేవాతి దేవుడు సార్వభౌమాధికారము ఎవరు తీసివేయలేరు. ఇప్పటికీ ఏ దినము వరకు మన దేవుడి యొక్క సార్వభౌమాధికారం ఎక్కడికి పోలేదు. మన యొక్క దేవుని యొక్క సార్వభౌమాధికారం ఆయన దగ్గరే ఉన్నది. ఆయన అనుమతిస్తేనే ఈ దినము మనకి ఏదన్నా నష్టము కలగగలదు. ఆయన అనుమతిస్తేనే ఎవరైనా ఈ లోకమును విడవగలరు. ఆయన అనుమతిస్తేనే కనీసము ఆయన యొక్క సన్నిధి చేరుకోగలరు. తండ్రి పిలిస్తే కానీ ఎవ్వరూ నా యొద్దకు రాలేరని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పలేదా? ఆ యొక్క సర్పం ఏదైతే ఉందో అది ఆ విధంగా తగ్గించబడి, తీర్పు తీర్చబడి నిత్య నరకాగ్నికి వెళ్తుందని ఆ దినమే దేవుడు తీర్పు తీర్చలేదా? దిస్ ఈజ్ ద సావరెనిటీ ఆఫ్ ద లార్డ్. సాతానుడు హృదయంలో భావించాడు ఆ విధంగా చేద్దామని, కిందకు తోయబడ్డాడు. ఇక్కడికి వచ్చి మనుషులందరికీ తల్లి అయిన అవ్వని మోసం చేసి, మనుషులందరికీ తండ్రి అయినటువంటి ఆదాము గారిని మోసం చేసి, మనుషులందరినీ తన వైపు ఉంచుకొని దేవదూతలు కొంతమంది దేవదూతలను తీసుకుని వచ్చి మనుషులందరినీ తన వైపు నుంచుకొని వీళ్ళందరితో ఆ యొక్క రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చు అనుకున్నాడు. బట్ జీసస్ ద గాడ్ హిమ్సెల్ఫ్ ప్రొక్లెయిమ్ హిమ్ రాంగ్. దేవుడు తను తప్పుగా నిరూపించారు. జీసస్ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ సేవింగ్ హిస్ చిల్డ్రన్. తన యొక్క పిల్లలను, తన యొక్క విశ్వాసాలను రక్షించడానికి ఒక లోకంలో వచ్చాడు. అండ్ హీ హ్యాస్ proclaimed the victory over the death. He has proclaimed the victory over the sin. He was the perfect example without a sin. ఈ లోకంలో పాపము లేకుండా జీవించి సాతానుడు యొక్క ఓడిపోవటాన్ని మనకి ఇంకోసారి నిరూపించాడు. He proclaimed his victory. He proclaimed his sovereignty. తన యొక్క సార్వభౌమాధికారిని, తన యొక్క శక్తిని మన ఈ యొక్క లోకంలో చూపించాడు దేవుడు. సో దిస్ ఈజ్ ద రియల్ మీనింగ్ యాక్చువల్లీ ఆఫ్ 14th verse, 14వ వచనం మనం చూసుకున్నట్టయితే. లెట్స్ సీ ద 15th verse, 15వ వచనం. ఇంకా కొద్ది సమయము ధ్యానించుకుని ముగించుకుందాము. సో 15th verse says, ఇది డైరెక్ట్గా సాతానుడికే చెప్పబడుతున్న మాటలు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదమని చెప్పాను. దిస్ ఈజ్ ద గాస్పల్. దిస్ ఈజ్ ద ఫస్ట్ గాస్పల్. హౌ? ఎలాగా? ఇక్కడ ఏం జరిగిందంటే సాతానుడు ఈ విధంగా వారిని మోసం చేసి వారిని గురుడితనంలోనికి తీసుకుని పోయి వారిని ఆ యొక్క అపవాది సంబంధులుగా మార్చేసి ఆ యొక్క శాపానికి గురి చేసి వాళ్ళందరూ నిత్య జీవంలో జీవించగా ఆ యొక్క ఏదైనా వనము, ఆ యొక్క ప్యారడైస్ని కోల్పోయి నిత్య జీవంలో ఉండవలసిన వాళ్ళు ఈ విధంగా తగ్గించుకోవాల్సి వస్తూ ఉండగా. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం దట్ దే ఆర్ సఫరింగ్ హియర్. ఇక్కడ వాళ్ళందరూ ఆ విధంగా ప్రాబ్లం వల్ల సఫర్ అవుతూ ఉండగా వాడేమనుకున్నాడు, సాతానుడు ఏమనుకున్నాడంటే, ఇట్ ఈజ్ ఓకే, నేను ఆ విధంగా మోసం చేయగలిగాను, ఈ విధంగా నేను వాళ్ళని హింసించగలిగాను, ఈ విధంగా నేను వారిని గుడ్డితనంలో కలుగు చేశాను, ఇప్పుడు నా వైపు వీళ్ళందరూ ఉన్నారు, నేను వెళ్ళి ఆయన్ని ఓడించగలను అన్న విధంగా తప్పుగా హృదయంలో భావించడము. అండ్ హీ వాస్ బీన్ గివెన్ ఏ క్లియర్ అండర్స్టాండింగ్ బై గాడ్ సేయింగ్ దట్ నువ్వేమనుకుంటున్నావు, నువ్వు ఈ మనుషులందరినీ సంపాదించుకున్నావు అనుకుంటున్నావా? ఇన్ఫ్యాక్ట్ ఆ సమయంలో వాళ్ళందరూ చేసింది అదే. వాళ్ళు కూడా దేవుడి యొక్క స్నేహితులై ఉండి
దేవుని యొక్క సంబంధులై ఉండి దేవునితో సహవాసములో ఉండేది పోయి ఒకేసారి సాతానుడు పాపము చేయంగానే, వాడి మాట వినంగానే ఒకేసారి అక్కడి నుండి వాళ్ళు వెళ్ళిపోయి ఆ యొక్క దేవుడి యొక్క సన్నిధి నుండి పారిపోయి ఆ యొక్క పొదల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. దే టర్న్ టు బీ ద ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్ టు బికేమ్ ది ఎనిమీస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్నేహితుల నుండి దేవుని యొక్క శత్రువులుగా మారిపోయారు. ఆయనతో సహవాసం ఉండవలసింది పోయి ఆయన సహవాసాన్ని ద్వేషిస్తూ దాక్కునే పరిస్థితిలోనికి వెళ్ళిపోయారు. ఆయన స్నేహితుడిగా ఉండాల్సిన వాళ్ళు ఆయన్ని శత్రువుగా, ఆయనంటే భయపడేవారిగా వీళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ సాతానుడు హీ థాట్ హీ వాజ్ సక్సెస్ఫుల్. వాడు నిజంగా సక్సెస్ఫుల్ అని చెప్పేసి వాడు భావించాడు. సో బట్ హియర్ వి సీ ద థింగ్ లైక్, అక్కడ మనం చూసినట్టయితే వెరీ కాంట్రాస్ట్ వర్డ్స్ గాడ్ వాస్ సేయింగ్. దేవుడు మాత్రం ఏం చెప్తున్నాడు, నీకును స్త్రీ సంతానముకును అటువంటి ద్వేషము నెలకొల్పేదను. ఒక వ్యక్తి ఆ యొక్క స్త్రీ సంతానము నుంచి వస్తాడు, నీ మడిమ మీద, నీ యొక్క తల మీద కొట్టి నిన్ను చంపుతాడు, నువ్వు తిరిగి ఆ యొక్క మడిమ మీద కాటు వేస్తావు. సో దేర్ విల్ బి అ రైవల్రీ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ది ఉమెన్ అండ్ ది సేటన్. ఇక్కడ మనం అందరం ఆలోచించుకోవచ్చు, ఎలా 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 అంటే ఈ లోకపరంగానే కాదండి, ఈ లోకపరంగా చాలామంది పాములంటే ప్రేమించేవారు ఉన్నారు, అసహించుకునేవారు ఉన్నారు, పామును చూడంగానే కొట్టి చంపేవారు ఉన్నారు, పాముని వెళ్ళి మొక్కేవారు ఉన్నారు. సో ఈ లోకపరంగానే కాదు, ఆత్మీయంగా చూసినట్టయితే పాపంలో ఉన్నవాళ్ళు దే ఆర్ ఇన్ఫ్యాక్ట్ దేర్ ఫాదర్ ఈజ్ సేటన్. వారి యొక్క తండ్రి సాతానుడుగా ఉన్నారు. బట్ వన్స్ వి బిలీవ్ ఇన్ దట్ క్రూసిఫిక్షన్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఆర్ సేక్, మన స్థానంలో ఆయన బలి అయ్యాడు, మన పాపాన్ని ఆయన మోసాడు, ఆయన నిజంగా దేవుని యొక్క కుమారుడు అని చెప్పి మనం విశ్వసించి ఆయన యందు ఆ యొక్క విశ్వాసంలో జీవించినట్టయితే హిజ్ రోబ్ ఆఫ్ రైచియస్నెస్ ఈజ్ బీన్ అపెండెడ్ టు అస్. ఆయన యొక్క నీతి వస్త్రములు మనకి ఇవ్వబడుతూ ఉన్నవి. ఎప్పుడైతే మనము ఆయన యొక్క నీతి పొందుకున్నామో we will be called the children of God. దేవుని యొక్క పిల్లలుగా మనం పిలువబడతాము. We have that fellowship with the Lord. దేవునితో మనం అటువంటి సహవాసంలో జీవిస్తాము. We are against the sin and the Satan. పాపముకు సాతానుని మనము ద్వేషించే వారిగా ఉంటాము. సాతానుడు ఏమనుకున్నాడు, అందరినీ మోసం చేసేసాను అనుకున్నాడు. బట్ బై జీసస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్, దేవుడి లోకంలోనికి వచ్చి మన కొరకు బలిగా అర్పించబడి He has separated us and He has made us enemies to this world. లోకముకు మనము శత్రువులుగా ఉండగా, లోకము నీ ప్రేమించిన వారిలో దేవుని ప్రేమ ఉండదు, ఆ యొక్క భేదము పుట్టిద్ది. There is this division between the sheep and the goat. There is this division between a fool and the wise. There is this division between the sand and there is this strong ground. There is this division between the house that collapses and there is this house that is being stood erect forever. భేదము ప్రతి దాంట్లో ఉంది. విశ్వసించిన వారు, అవిశ్వాసంలోనే ఉన్నవారు, దేవుని సంబంధులు, సాతాను సంబంధులు, దేవుడు తన యొక్క తండ్రిగా ఉన్నవారు, సాతానుడు తన యొక్క తండ్రిగా ఉన్నవారు, దేవుని సంబంధులు, అపవాది సంబంధులు, ఇల్లు కూలిపోయే ఇల్లు, నిలిచి ఉండే ఇల్లు, ఆ యొక్క ఇసుక నేల, రాతి వంటి నేల, ఎక్కడున్నామని చెప్పి we see this difference. In fact, who are the children of God? They hate the sin. They hate the creator of sin. ఆ యొక్క పాపానికి మూలమైన అటువంటి సాతానుని కూడా ద్వేషించే వారిగా మనం ఉంటాము. Anyone among you, do you like the Satan? No. ఎవరికి ఆ యొక్క పాపం, ఆ యొక్క సాతానుడు అంటే నచ్చదు. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా తెలిసి తెలియని వయసులో వాళ్ళు ఏమన్నా అంటే మనము దే హేట్ ద సేటన్. సాతానుని వాళ్ళు ద్వేషించేవారుగానే పిల్లలు కూడా ఉన్నారు.
And this final words saying, there will be a man coming. ఒక మనుషుడు వస్తాడు, ఆ యొక్క పాము తల మీద కొడతాడు, ఆ పాము కాటికి గురవుతాడు. ఇట్ ఈస్ నన్ అదర్ దాన్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చారు, ఆ యొక్క పాపము కోరలు విరిచారు, ఆ పాపము ఆ యొక్క సాతానుడి యొక్క నెత్తి మీద కొట్టి వాడి యొక్క హృదయంలో భావించాడు, నేను పైకి ఎక్కుతాను, నేను ఆ యొక్క సింహాసాన్ని అధిష్ఠిస్తాను, నన్ను నేను హెచ్చించుకుంటాను అని చెప్పి హృదయంలో భావించాడు. ఆ యొక్క నిత్య నరకాగ్ని పాత్రుడిగా వాడు చేయబడ్డాడు. వాడు అనుకున్నాడు, వాడితో పాటు ఎందరినో మోసగించవచ్చు, ఆదాము సంతానం అంతయు నశించిపోయిద్ది, దేవునితో ఎవరు సహవాసములు ఉండక ప్రేమించవలసిన దేవుణ్ణి ద్వేషించే వారిగా మనల్ని మార్చాడని చెప్పి వాడు భావించాడు. కానీ దేవుడి యొక్క పరిశుద్ధ రక్తము చేత దేవాతి దేవుడు ఎందరినో నశించిపోయే వారిని వెతకి రక్షించాడు. దేవునితో ద్వేషముగా, దేవుణ్ణి శత్రువుగా భావించి దేవుడి సన్నిధి నుండి పారిపోయి ఈ లోకంలో జీవిస్తున్న మనల్ని దేవుణ్ణి ప్రేమించి ఆయన సన్నిధిని కోరుకుని ఆయన సన్నిధిలో నివసించాలని చెప్పి ఆలోచించే వారిగా మనల్ని మార్చాడు. The Satan is been defeated. And whosoever is still in relationship with Satan, they also will be casted into that eternal fire. వాళ్ళు కూడా అటువంటి నిత్య నరకాగ్ని, మనుషుల కొరకు అది సృష్టింపబడలేదు, సాతానుడి కోసం ఆ యొక్క నిత్య నరకాగ్ని సృష్టింపబడింది. మనవలే ఎవరైతే ఇంకా అటువంటి సాతాను యొక్క సంబంధులుగా, అపవాది సంబంధులుగా ఉన్నారో వాడు వెళ్ళే స్థలముకి వారు కూడా వెళ్తారు. బట్ గాడ్ డూయింగ్ దట్ గ్రేట్ సాక్రిఫైస్, తనని తాను ఆ విధంగా మన కొరకు అర్పించుకుని ఆ పాము కాటుకు గురయ్యి ఆ పాపానికి ఆయన బలి అయ్యి వధించబడే గొర్రెపిల్లగా ఈ యొక్క లోకంలోనికి వచ్చి ఆయన బ్రతికిందే చనిపోవటానికి, నా పాపముల కొరకు. హీఈస్ గివింగ్ దిస్ ఫ్రీ ఆఫర్ అగైన్. హీ వాంట్స్ అస్ టు రీకన్సైల్ అస్ విత్ ద గాడ్, విత్ అవర్ క్రియేటర్. సృష్టించిన సృష్టికర్తకి, రక్షించే రక్షకుడికి, దేవాతి దేవుడైనటువంటి దేవునికి మనల్ని తిరిగి సమాధానపరచాలని చెప్పి ఒక లోకంలోనికి వచ్చి ఉన్నారు. సాతాను సంబంధులుగా, అపవాది సంబంధులుగా, గుడ్డివారిగా నశించిపోవచ్చుండగా, మనల్ని సాతానుడు మోసం చేస్తుండగా, వాడు వెళ్ళే నరకాగ్నికి మనల్ని తీసుకెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తుండగా, వారి వలె మనం వెళ్ళకూడదని చెప్పి తన్ని తాను మన కొరకు అర్పించుకుని మనల్ని దేవుని యొక్క శత్రువులుగా కాదు కానీ దేవుడు మన యొక్క మిత్రుడిగా మనకి నిరూపించుకున్నాడు. వీడు మొట్టమొదటి నుండి సాతానుడు నరహంతకునిగా, అబద్ధములాడువాడిగా, మనల్ని చంపాలనుకునేవాడిగానే ఉన్నాడు. కానీ దేవాతి దేవుడు మొట్టమొదటి నుండి హీఈస్ నెవర్ అవర్ ఎనిమీ. ఆయన ఎప్పుడూ మన శత్రువు కాదు. మన యొక్క గ్రుడ్డితనములో ఆయన మన శత్రువుగా భావించి ఆయన సన్నిధి నుండి మనం పారిపోతూ ఆయనకి సమయాన్ని ఇవ్వకుండా, ఈ దుష్టుడు, ఈ లోకపు దేవత మనకి చూపించేటువంటి ఆశలకి గురయ్యి మనము ఆయన్ని విడిచిపెట్టేవారిగా ఉన్నాము. ఆయన మనల్ని ఎన్నడూ విడవాలనుకోలేదు. ఆదాము అవ్వగారు పాపం చేసినప్పుడు దేవాతి దేవుడికి తెలియదా? తెలిసి కూడా వచ్చి ఏం చేశారని చెప్పి అడగటానికి, వారితో సహవాసంలో ఉండటానికి వచ్చాడు. పాపం చేశారు కదా అని నాశనం చేయకుండా వారిని కాపాడుకున్నాడు. తన యొక్క చేతులతోనే వారికి వస్త్రములు ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క త్రిత్వంలో ఒకరైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క లోకంలోనికి మన కొరకు తన యొక్క కుమారుణ్ణి పంపి బలిగా అర్పించాడు. విశ్వాసము ద్వారా ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి ప్రవేశించవచ్చని చెప్పి మనకు ఒక అవకాశం ఇచ్చారు. ఎక్కడ దేవాతి దేవుడు మన శత్రువు కాదు. మనల్ని ఎప్పుడూ ప్రేమిస్తున్నవాడు, ప్రేమగా సృజించుకున్నవాడు, ప్రేమగా రక్షించుకోవాలనుకుంటున్నవాడు. కానీ మనము ఆయన్ని శత్రువుగా భావించి, అపవాదిని స్నేహితుడిగా భావించి, వాడు ఇచ్చే అటువంటి లోకపరమైన ఆశలకి లోబడి, వాడు మన యొక్క శరీరం మీద మనకి అపురూపమైన ప్రేమని
మనకి చూపిస్తూ మనల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆ నిత్యత్వాన్ని నుండి మనల్ని దూరం చేస్తూ ఉన్నాడు. ఈ దినమైన పశ్చాత్తాపడి, ఈ దినమైన దేవుడి సన్నిధి నుండి పారిపోకుండా, ఈ దినమైన దేవుడు మన శత్రువు కాదు, ఆయన మన మిత్రుడు అని చెప్పి గుర్తించి, ఈ దినమైన ఆయన యందు సాగిలపడి, నిజమైన దుష్టుడు ఎవరో గుర్తించి, ఆ దుష్టుడిని నిజంగా ద్వేషించి, నిజముగా మన మిత్రుడైన దేవాతి దేవుణ్ణి హత్తుకోవాలి, ఆ విధంగా ప్రార్థించాలని చెప్పి కోరుకుంటూ లెట్స్ ఆల్ క్లోజ్ అండ్ ప్రే. ప్రార్థన చేసుకుందాము. నా దేవా, నా తండ్రి మమ్మల్ని ప్రేమించేవాడా, తండ్రి మా యొక్క స్నేహితుడు, మా ప్రభువు, మా రాజువు, మా రక్షకుడువు, మా సృష్టికర్తవు. అవును తండ్రి, మొట్టమొదటి నుండి నీవు మమ్మల్ని ప్రేమించి ఉండగా దేవా, మేము మాత్రము ఈ యొక్క దుష్టుడి యొక్క కుయుక్తులకి గురవుతూ ఉన్నాము. ఆ యొక్క పరిశుద్ధులుగా ఉన్న ఆ యొక్క ఆదాము అవగారు నుండి ఈ దినం తండ్రి పాపంలో జీవిస్తున్న మేము కూడా తండ్రి ఇంకను వీడి యొక్క కుయుక్తులకు, ఈ లోకపరమైన ఆశలకు, ఈ శరీరేచ్ఛలకు తండ్రి భయపడుతూ జీవిస్తున్న వారిగా మేము ఉన్నాము. తండ్రి నిజమైన స్నేహితుడివి, నిజమైన రక్షకుడివైన నిన్ను తండ్రి విస్మరించి మేము బ్రతుకుతూ ఉన్నాము. మమ్మల్ని క్షమించము తండ్రి దేవా. ఈ దినమైన ఆ యొక్క ఆత్మీయమైన గురుడితనం నుండి మేము స్వస్థపడి తండ్రి దేవా, మేము నిన్ను గుర్తించి నీ యొక్క సన్నిధిలో గడుపుతూ నీ యందు సహవాసంలో జీవించడానికి కృప చూపించండి తండ్రి. దుష్టుడి యొక్క మోసం నుండి తండ్రి మేము బయటపడులాగన, వాడు చూపించేటువంటి తాత్కాలికమైన ఆశల నుండి తండ్రి మేము బయటపడులాగన, నీ యొక్క నిత్యత్వాన్ని మేము వెతుకులాగన తండ్రి అటువంటి హృదయమును మాకు కలిగించుము. రాతి హృదయాలు బద్దలు కొట్టుము, మాంసపు హృదయాలు ప్రతి ఒక్కరికి దయచేయమయ్యా తండ్రి. ఆ యొక్క చీకటి నుండి, ఆ యొక్క దుష్టుడి యొక్క తండ్రి ఆ యొక్క కోరల నుండి విడిపించుము దేవా. ఎందరో మా మధ్యన ఇంకనూ తండ్రి అపవాది సంబంధులుగా జీవిస్తుండగా తండ్రి, ఇంకా ప్రతి దినము మోసపోతుండగా, వాడు చూపించేటువంటి పండులు వెనక తండ్రి ఇంకా పరిగెడుతుండగా తండ్రి దేవా, మమ్మల్ని తండ్రి వెలిగించుము, ఆ యొక్క అంధకారము తీసివేయము తండ్రి. ఈ యొక్క తాత్కాలికమైన పండు తండ్రి ఎందుకు పనికిరానిది దేవా, నిత్య జీవము నీతో సహవాసము లేనిదే ఈ యొక్క జీవితము వ్యర్థము అని చెప్పి గుర్తించి దేవా, ఈ యొక్క తాత్కాలికమైన వాటి నుండి దృష్టి తొలగించి నీ వైపు ఉంచులాగా కృప చూపించు. ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా వెలిగించమని, ప్రతి ఒక్కరిని నీ యొక్క దివ్యమైన హస్తంలోకి సమర్పించుకుంటా యేసయ్య వారి దివ్యమైన నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.